గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ ఫండ్ ఉంటుంది, రిలీఫ్ ఫండ్, దాన్ని ఉపయోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా నిధులు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు ఉంటాయి. అన్ని రాష్ట్రాలు వచ్చిన వెంబడే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిపి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ డబ్బులు పెడుతుంది. ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు తెలంగాణలో 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఉంటాయి. అవి ఇవ్వాలా? దాంట్లో అన్ని దేనికి, పశువు చనిపోతే ఎంత, పంట నష్టపోతే ఎంత, ఇల్లు కూలిపోతే ఎంత, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం షేర్ ఉన్నది. అదేమి చెప్పకుండా కేంద్రం ఇవ్వాలి, నువ్వేమిస్తావు చెప్పు. లాస్ట్గా గతంలో కూడా వచ్చింది కదా మొన్న, అప్పుడు కూడా 10,000 ఇస్తాను కదా, ఎక్కడ పోయినాయి? ఎంతమంది రైతులకు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం? ఏదో గాల్లో దీపం పెట్టి ఈరోజు దేవుడా అంటే కాదు. కాబట్టి రెస్పాన్సిబుల్గా వివరించాలి. నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరికి నష్టపోయినా నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, ఒక్క రైతుకి 1000 పైసలు.